ఫంక్షన్లో ముచ్చట్లు మా ఫంక్షన్ లో ముచ్చట్లు ఎట్లా జరుగుతాయి? ఏం లేదు మా అసలు పెళ్లికి పోతామా, పెళ్లికి పోయేవాడు ఇద్దరు పోరు. ఎందుకంటే నలుగు పెట్టి తినేకి రావాలి కాబట్టి. 100 రూపాయలు నలుగు పెట్టారా, 100 రూపాయలు నలుగు పెట్టి 6 మంది తినొస్తారు. 6 మంది తినే వాళ్ళు ఊరుకొస్తారా? రారేడా. ఎందుకంటే ఫంక్షన్ లో బాగా గ్రాండ్ గా తండ్రి ఫంక్షన్ బాగా హిమాలయ వాటర్ ఇవి స్వీట్స్ 10 రకాలు అట్లా అన్ని పెడతారా. వీళ్ళు ఇంకా మాటోళ్ళు అనమాట. పోయిన వాళ్ళు ఇంకా ఆడంగా భోజనాలు పెట్టే దూరం పెట్టించుకొని తింటారా. తింటారా తినే వాళ్ళు మళ్ళీ తిని ఉడికేదాచ్చు కదా. మళ్ళా సాయంత్రం మళ్ళా రాత్రికి ఏం చేసుకుంటావులే అని పెట్టిందే 100 రూపాయలు నలుగు. క్యారీ లేక తలకాయ మీద పెట్టుకుంటారు. 2 క్యారీలు 2 క్యారీలు డిక్కీలో పెట్టుకొచ్చుకొని మళ్ళీ రాత్రికి కూడా నెత్తిన పెట్టుకుని వస్తారు. క్యారీ పెట్టుకొని వచ్చి మళ్ళీ ఆడి నుంచి వచ్చేవాడు బయట జాకెట్ పీసు అట్టి పండ్లు ఒక్కలు అవన్నీ ఇస్తారు కదా. వీళ్ళు ఆడలు ఒకరు పోతే చాలదా? అట్లా కాదు. పెట్టిన 100 రూపాయలకి 4 ఆడలు 4 ఆడలు జాకెట్ పీసులు ఇప్పించుకుంటారు. ఆ పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎంత నష్టమో. 100 రూపాయలు నలుపు చూసుకుంటే ఎంత నష్టం వాళ్ళకి చెప్పు. క్యారీలు 3 రోజులు తింటారు వాళ్ళు. మళ్ళీ ఏమంటారంటే అయ్యో రాజు అన్నా నువ్వు ఏందన్నా సరిగా రాజు అన్న సరిగా తినలేదు పువ్వా, అయ్యో క్యారీ కట్లు కట్టిపా రాజుకి. రాజు అన్న సరిగా తినలేదు, బాక్స్ కట్టేసిండమ్మా పాపము తింటాడు రాజన్న. అది ఎట్లన్నాయా మళ్ళా ఉండే తీరా ఫంక్షన్ లో అయిపోయినాడు చూడండి. అయిపోతే సన్నగా తిన్నాడు. బాధ సల్తా కొట్లాడి తెచ్చిరల్లా. నా బాధ సల్తా సన్న కొట్లాడు అనుకుంటారు. అమ్మాయి సన్న కొట్లాడి అట్లే ఊరుకోరు చుట్టు పట్టుకొని గుండెలు ఊడిపోయట్లే అంత కొట్టుకుంటారు అంటారు. వీళ్ళు పత్తట్లు తింటారు. ఇది చెప్పుకోలేడా బాధతో కొట్లాడి ఊరు అంటే చెప్తారు. వీళ్ళు పత్తట్లు తిని క్యారెట్లు కట్టుకుంటారు కదా. వీళ్ళు చెప్పరాడా వాళ్ళ కొట్లాడింది గుండెలు ఊడిపోయి కలగా కొట్టుకుంటారు కూడా చెప్తారు. అట్లా మనుషులు ఉన్నారు. పెళ్లిళ్ళకి 100 రూపాయలు నడుపు పెట్టి 6 మంది తినొస్తారు. ఇది ఎక్కడ నాకు మా వీడియోస్ చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లెటూరు ముచ్చట్ల కోసం మీకు లైక్ చేయండి. ఇంకా కావాలంటే మేము పెడతాము.